ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై బైబిల్లో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయం. ఆరాధన కొరకై బైబిల్లో లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనము నుంచి 31వ వచనం. 29, 30, 31 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 29, 30, 31 కలిసి అందరం చదువుదాం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగొంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు ఆరాధన కొరకై చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ మాటలు మేము తలపోసుకుంటూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము, నీ మహిమ కొరకు వాడుకొనమని చేరువచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా వస్తున్న వారిని నడిపించమని, ఎండ వేడిమి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము పోయిన వారము ఆరాధన వర్తమానములో యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడని, అనేక మందికి ఈ 40 దినాలు తాను పునరుద్ధానుడని తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు తిరిగి లేచిన దినమున అదే రోజు 5 సార్లు తను ఏం చేసుకున్నాడు? కనబరుచుకున్నాడు. మొదటిగా మగ్దలేనే మరియకు, రెండవది ఇతర స్త్రీలకు, మూడవదిగా అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులకు, తర్వాత పేతురుకు, తర్వాత పోయిన వారం మనం చెప్పుకున్నట్లు 10 మంది శిష్యులు. అంటే యోధ ఉరి పెట్టుకుని చనిపోయాడు, తోమా ఆ సమయంలో బయటికి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. ఆదివారం దినమున 5 పర్యాయాలు 5 సార్లు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని తను తాను కనపరుచుకున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులకు యేసుక్రీస్తు తను తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. తాను తిరిగి లేచినట్టు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు వీళ్ళిద్దరికీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏమైనారు? చాలా నిరుత్సాహంలో ఉన్నారు, చాలా కృంగిపోయి ఉన్నారు. అందుకనే వీళ్ళను ప్రభు
వాళ్ళకు ప్రత్యక్షపరుచుకొని వారిని ధైర్యపరిచి ఆదరించి వారికి క్రీస్తు తిరిగి లేచి ఉన్నాడు అని వారికి కనపరుచుకొని ఆ విధంగా ధైర్యపరచవలసి వచ్చేది. ఒకప్పుడు మన స్థితి కూడా అదే. ఈ ఇద్దరు శిష్యులు ఎట్లున్నారో ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. ముఖ్యంగా వీళ్ళు ఎట్లున్నారు అనేది మనం గమనిస్తే చూడండి, 16వ వచనం, ఇదే అధ్యాయం 16. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా, లేకపోతే 17 చదవండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఏ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. మొట్టమొదటిగా వీళ్ళు ఎమ్మాయి అనే గ్రామానికి వారు తిరిగి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తును గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పటికి యేసుప్రభు చనిపోయి ఎన్ని రోజులైంది? 6 రోజుల? ఆ దినమే కాదు, 3 రోజులైంది. వీళ్ళు మాట్లాడుకునేది ఆదివారం. అందుకే చూడండి 13వ వచనం, ఇదిగో ఆ దినమందే. ఆ దినమంది అంటే మొదటి నుంచి చదివితే ఆ దినం ఏదో అర్థమైంది, ఆదివారం అని అర్థమైంది కదా. యేసు మొదటి వచనములు ఏమైంది? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం లేచినాడు. ఆ దినం అన్నమాట. క్రీస్తు తిరిగి లేచిన ఆ దినం అంటే చనిపోయి ఆ దినానికి 3 రోజులైంది. ఇప్పుడు వీళ్ళు దారిలో మాట్లాడుకుంటున్నారు ఏమని? మనం యేసు ప్రభువుని నమ్మామురా, ఆయన శిష్యులం అయ్యాము, కానీ ఆయన ఏమైపోయినాడు? చనిపోయినాడు. ఆయన క్రూరంగా చంపేశారు, ఆయన సిలువేశారు అని యేసుక్రీస్తును గురించి వీళ్ళు నిరుత్సాహంగా సిలువ వార్త మాట్లాడుకుంటూ వీళ్ళెంతో నిరుత్సాహంతో మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళకి తిరిగి లేచిన సంగతి తెలియదు. అందుకనే వాళ్ళు యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గురించి మాట్లాడుకుంటూ నడుస్తున్నప్పుడు యేసు వారితో కూడా నడుస్తూ ఆయన అడిగినాడు, మీరు దారిలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని అడిగితే 17వ వచనం చివరిలో వారు దుఃఖముఖులై నిలిచిరి. అంటే ఇలా ముఖాల్లో ఏముంది చెప్పండి? దుఃఖం. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఈ శిష్యులు మొట్టమొదటిగా ఎట్లున్నారంటే దుఃఖముఖులుగా ఉన్నారు. హృదయము నిండా ఏముంది? దుఃఖం ఉంది, వేదన ఉంది. ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. నీవు నేను మనమందరం పాపములో ఉండి పాపములో జీవిస్తూ పాపాన్ని బట్టి మనం ఏమైపోతున్నాం? దుఃఖపడుతూ ఉన్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం. చూడండి 90వ కీర్తన 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములను అయినను వాటి వైభవము. మనం జీవించి 60-70 ఏళ్ళు ఏంటంట? ఆయాసము, దుఃఖం. మనిషి భూమి మీద పుట్టినది మొదలుకొని మనిషి ఏమవుతున్నాడు? ఆయాసముతో బతుకుతున్నాడు. ఒకప్పుడు పుట్టినప్పుడు చిన్నపిల్లలన్నా సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పుట్టిన కానుంచి ఏమవుతుంది? పిల్లలు కూడా ఆయాసపడుతున్నారు. ఒకసారి ఒక ఆమె చిన్న బిడ్డను తీసుకొని వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేయండి ఈ బిడ్డ కోసం అని చెప్పింది. ఏమైందమ్మా అంటే గుండెకు కన్నం పడిందంట. పుట్టుకతోనే గుండెకి ఏముంది? కన్నం ఉంది, రంధ్రం ఉంది. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డ ఏమవుతున్నాడు? ఆయాసపడుతున్నాడు. హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు. కాబట్టి అందుకే యోబు అన్నాడు, మనిషి శ్రమానుభవమునకే పుట్టుచున్నాడు. పుట్టిన కానించే మనిషికి శ్రమ, ఏదో మధ్యలో కాదు. కాబట్టి మానవుడు ఈ లోకములో పుట్టి
బ్రతికే ఈ 60-70 సంవత్సరాలు మనిషి ఆయాసముతో దుఃఖముతో జీవిస్తున్నాడు. ఎందుకు ఈ దుఃఖం అంటే పైనే చెప్తాడు 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎందుకు మానవుడు పుట్టిన కానించి జీవించే 60-70 సంవత్సరాలు ఈ జీవించే కాలంలో ఆయాసముతో దుఃఖముతో జీవిస్తున్నాడంటే దానికి కారణం మా దోషములు అన్నాడు. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ప్రియులారా, మానవుడు దోషము కింద ఉన్నాడు, పాపములో ఉన్నాడు, పాపములో జీవిస్తున్నాడు. ఈ పాపాన్ని బట్టి మానవుడు పుట్టిన కానించి ఈ భూమి మీద ఏంటంటే ఆయాసముతో దుఃఖముతో జీవిస్తున్నాడు. ప్రియులారా, మానవుడు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో మనిషికి దుఃఖము, శ్రమ, బాధ, మనిషికి ఎన్నున్న సుఖం అనేది లేదు. 31వ కీర్తన, కీర్తనలో 31, 10వ వచనం, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏళ్ళు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. దావీదు ఒప్పుకుంటున్నాడు, నా బ్రతికంతా ఎట్లా వెళ్ళబుచ్చుతున్నా దుఃఖముతో, నిట్టూర్పులు విడుచుడుతో నా ఏళ్ళు నేనేం చేస్తున్నా గడపాల్సి వస్తుంది. దీనికి కారణం ఏంటి? నా దోషమును బట్టి. మానవుడు ఈ భూమి మీద సుఖము లేకుండా దుఃఖముతో నిట్టూర్పుతో ఎందుకు జీవిస్తున్నాడంటే మానవుడు జీవించే జీవితం పాప జీవితం. పాపాన్ని బట్టి మనిషికి దుఃఖం, పాపాన్ని బట్టి మనిషికి నెమ్మది లేదు. ఈ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యులను ప్రభువు వాళ్ళని అడిగినాడు, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేసరికి వారు ముఖాలన్నీ దుఃఖముతో కనపడుతున్నాయి. వారు దుఃఖముఖులై నిలిచిరి. వాళ్ళ ముఖంలో దుఃఖం ఉందంటే హృదయంలో ఏముంది? దుఃఖం ఉంది. వాళ్ళ హృదయం నిండా వేదన ఉంది. ఈ 2 శిష్యులు ఏ స్థితిలో ఉన్నారో ప్రియులారా, ఒకప్పుడు మన పరిస్థితి కూడా అదే. పాపములో ఉండి పాపములో జీవిస్తూ మన జీవితంలో నెమ్మది లేదు, దుఃఖముతోనే మన జీవితాన్ని వెళ్ళబుచ్చుచున్న వారము. రెండవది ఇప్పుడు చదవండి 16వ వచనం, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా, రెండవది వీళ్ళ కళ్ళు ఏం చేయబడ్డాయి? మోయబడ్డాయి. కళ్ళు మూయబడితే వీళ్ళు నడుచుకుంటే ఎట్లా పోతారు? మరి కళ్ళు మూయబడ్డాయి అంటే భౌతికమైన కనులు కనపడుతున్నాయి, కానీ క్రీస్తును చూసే కనులు ఏమైనాయి? మూయబడ్డాయి. అందుకే ఆయన ఏం చేయలేదు? గుర్తుపట్టలేదు. అందుకే బైబిల్లో మనం ఏం చూస్తామంటే, మనం ఎవరమంటే చూస్తూ ఉన్న గుడ్డోళం. ఎవరు చెప్పండి? చూస్తూ ఉన్న గుడ్డోళం. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను. ఎవరు గుడ్డోళ్ళు అంట? చూసేవారే గుడ్డోళ్ళు కావాలంట. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? శాస్త్రుల పరిచయాల గురించి, మత నాయకుల గురించి యేసుప్రభు చెప్పినాడు. మీరు చూస్తున్నాము అని చెప్పుకుంటున్నారు, ఈ గుడ్డోడేమో చూడడం లేదు. చూడని ఈ గుడ్డివాడు ఏమైనాడు? కనులు స్వస్థత పొంది చూస్తున్నాడు. మీరు నన్ను చూస్తున్నారు, నా కార్యాలు చూస్తున్నారు, నేనెవరు గ్రహించడం లేదు, కాబట్టి మీరు చూస్తూ ఉన్న గుడ్డోళ్ళు అని చెప్పినాడు.
ఒకప్పుడు మన పరిస్థితి కూడా రెండవదిగా ఇదే. మనము కన్నులుండి అన్నీ చూస్తున్నాం, కానీ నిజమైన దేవుని చూసే కన్నులు మనకు లేవు. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 4:4 రాయబడినట్లు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేశాడు వాడు. ప్రియులారా, ఒకప్పుడు మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడు కాబట్టి ఈ యొక్క ఇద్దరు శిష్యులు కళ్ళు మూయబడి క్రీస్తు వాళ్ళతో నడుస్తున్నప్పటికీ ఎలా గుర్తుపట్టలేకుండా ఉన్నారో, మనం కూడా ప్రభు మనను పుట్టించి మనకు కావలసినవన్నీ లోకములు ఇస్తూ మనతో ఉండి మనకు అన్ని సహాయపడుతున్న మన దేవుడెవరో, మనల్ని పుట్టించిన దేవుడెవరో చూడలేని ఆత్మీయ గుడ్డితనములో ఉన్నాం. ఇది ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులకున్న రెండవ లోపం. ఒకటేం చెప్పుకున్నాం, వారి హృదయము నిండా ఏముంది? దుఃఖం. అందుకే దుఃఖం ముక్కులయ్యారు. రెండవది, వీళ్ళ కన్నులు ఏం చేయబడ్డాయి? మొయ్యబడ్డాయి. అంటే క్రీస్తును చూడలేని గుడ్డోళ్ళు వీళ్ళు. నీవు నేను కూడా ఒకప్పుడు ప్రభువును చూడలేని, దేవుని గ్రహించలేని ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నాను. మూడవది చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం చదవండి ముందు. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఇప్పుడు 21వ వచనం, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. 19వ వచనంలో యేసుప్రభు గురించి ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుప్రభుతోనే మాట్లాడుతున్నారు. ఏంటయ్యా మీరు మాట్లాడుకునే విషయాలు ఏంటి అవి? ఎవరి గురించి అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఆ వ్యక్తితోనే చెప్తున్నారు. ఏమనంటే, మేము మాట్లాడుకునే విషయాలు ఎవరి గురించి అంటే నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తి కలిగిన ప్రవక్త. అంటే వీళ్ళు దేవుడని గ్రహించలేదేమో, ఆయన గొప్ప వ్యక్తిగా ఒక ప్రవక్తగా మాత్రమే వాళ్ళు గ్రహించారు. అయితే ఇంకొకటి ఏం చెప్పారు 21లో, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము ఆయన మీద నిరీక్షణ పెట్టుకున్నాం. మేము ఎదురు చూసాం ఏం చేస్తాడని. రోమా ప్రభుత్వం మా మీద అధికారం చేస్తుంది, వారి అధికారం నుంచి మమ్మలను ఈయన విమోచిస్తాడని మేము కనిపెట్టుకున్నాం, నిరీక్షించాం. వాళ్ళే ఈయన చంపినారు. ఇప్పుడు మమ్మల్ని విమోచిస్తాడన్న నిరీక్షణగానే మిగిలిపోయింది. అంటే మూడవదిగా వీళ్ళు ఆయన విమోచిస్తాడని నిరీక్షణ పెట్టుకున్నారు, కానీ ఆ నిరీక్షణను వీళ్ళు లేనివారుగా మిగిలిపోయినారు. మూడవదిగా ప్రియులారా, ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారు నిరీక్షణ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. ఇక మేము రోమీల పరిపాలన కిందనే ఉండాల్సిందే, ఈ బాధలు మేము పడుతుండాల్సిందే. మమ్మల్ని విమోచిస్తాడని అనుకుంటే విమోచించలేదు కాబట్టి ఇంకా మా బ్రతికి ఇంతే, మమ్మల్ని విమోచించేవారెవరు లేరు అని నిరీక్షణ కోల్పోయిన స్థితిలో వీరున్నారు. మూడవదిగా నిరీక్షణ లేని స్థితికి వచ్చేసినారు. ప్రియులారా, ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఈ ఇద్దరు శిష్యులు నిరీక్షణ కోల్పోయినట్లే. ఒకప్పుడు మనకు కూడా ఏమీ లేదు, నిరీక్షణ లేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, ఒకప్పుడు మనకేమి లేదు, నిరీక్షణ లేనివారు. మనం నిరీక్షణ లేని వారం. పౌలు తెస్సలోనికలకు రాస్తూ కూడా అంటాడు 4వ అధ్యాయం 13వ వచనంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అన్నాడు. మనకు నిరీక్షణ లేదు. ఒకప్పుడు నిరీక్షణ అంటే భవిష్యత్తులో మనకు ఏమవుతుందో మనకు తెలియదు. మన జీవము ముగించబడిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మనం ఏమవుతాం మనకు తెలియదు. అందుకే చూడండి, లోకంలో ఉండే మనుషులు, మనం చెప్పాను కదా, చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం రాసుకుంటారు, కానరాని లోకాలకు పోయాడు అని. అయితే ఇంక వాళ్ళు ఎన్నడూ వీళ్ళు చూస్తామనే నిరీక్షణ వీళ్ళకి లేదు. చనిపోయిన తర్వాత మనిషి జీవితం ఏమవుతుందో వాళ్ళకు తెలియదు. అయితే బైబిల్లో దేవుడు మనల్ని రక్షించి మనకేమిచ్చాడండి, నిరీక్షణ ఇచ్చినాడు. మనకు గొప్ప నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? మనం చనిపోయిన తర్వాత కూడా జీవిస్తాం. మరణముతో మన జీవితం అంతం కాదు. అసలు విషయం చెప్పమంటారా? అసలు చచ్చిపోయిన తర్వాతనే నిజమైన జీవితం యొక్క ఆరంభం. చనిపోయిన తర్వాత ఉండేదే అది నిజమైన జీవితం. ఈ భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళు, 60-70 కూడా ఉంటామో లేదో మనకు తెలియదు. ఈ మధ్యలోనే చచ్చిపోతే అసలు మనకు అంత కూడా ఉంటామని గ్యారెంటీ లేదు. కానీ మన జీవితం చిన్నది భూమి మీద. చనిపోయిన తర్వాత ఉండేదే నిత్యత్వం, ఎటర్నల్ లైఫ్ అన్నమాట. ఎల్లప్పుడూ యుగ యుగాలు ఉండేదే చనిపోయిన తర్వాత ఉండే లోకం. అందుకనే పునరుద్ధానాన్ని గురించి పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు. ఏమంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, పౌలు ఏమంటున్నాడు, ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఈ అధ్యాయం అంతా పౌలు చర్చిస్తాడు. క్రీస్తు తిరిగి లేచాడు. క్రీస్తు నమ్మిన వారు చనిపోతే తిరిగి లేపబడతారు, పునరుద్ధానులు అవుతారు. చనిపోయిన తర్వాత బతుకుతారు. క్రీస్తు ఎట్లా బ్రతికాడు మనం కూడా బ్రతుకుతామని చెప్తూ, అందుకే మన నిరీక్షణ ఏంటంటే ఈ భూమి వరకే కాదు, ఈ జీవిత కాలం మట్టికే కాదు మనము ప్రభువుని నమ్ముకొని నిరీక్షించేది. చాలామంది ఏం చేస్తారు, ప్రభు దగ్గరకు వచ్చి భౌతికమైన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎంతసేపటికి నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకేం కావాలి, డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలి అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీటినే అడుగుతుంటారు ఎప్పుడు. ప్రియులారా, ఎంత విచారం. దైవజనుడు భక్ష్యం గారు ఒకసారి ఒక పుస్తకంలో రాస్తే నేను చదివాను. భక్ష్యం గారు ఎప్పుడు వీటి కోసం ప్రార్థన చేయలేదు అని రాసినాడు. ఏనాడు కూడా భౌతికమైనవి కావాలి అని అడగలేదంట. ఎందుకు? ఇవన్నీ కావాలని నా తండ్రికి తెలుసు అని ఆయనకు తెలుసు. ప్రియులారా, దేవుడికి భౌతికంగా మనకి ఏమేం కావాలన్నీ ఆయనకు తెలుసు. వాటి గురించి పద్దాక దేవుని అడుగుతున్నామంటే అర్థం ఏంటండి, నీవు దేవుని నమ్ముకున్నది, ఆయన మీద నిరీక్షణ పెట్టుకున్నది ఇక్కడ బతుకుదామనే, సచ్చిన తర్వాత ఏముందనేది నీకు నిరీక్షణే లేదు. అంటే అట్లని ప్రార్థన చేద్దని నేను చెప్పడం లేదు, చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటి కోసం ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. మన పాపము నుంచి పూర్తిగా విడిపించబడి ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి, భక్తిగా జీవించడానికి, ప్రభువుకి ఇష్టమైన వారంగా మన బ్రతుకు ఉండడానికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ప్రభువు కొరకు నమ్మకంగా జీవిస్తుంటే ప్రభు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. బైబిల్ ఏముంది, మొదట
నా నీతి రాజ్యాన్ని వెదకండి, నా రాజ్యం కొరకు మీరు జీవించండి, ఈ రాజ్యంలో నీకు కావలసినవి నేను ఇస్తాను. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇవి ఇస్తే ఆ తర్వాత దాని సంగతి కదా. మనిషి ఎంతసేపటికి భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తాడు. భక్సింగ్ గారు ఎన్నడూ కూడా, అందుకే భక్సింగ్ గారి గురించి నేను విన్నాను ఏంటంటే, ఆయనకి గిఫ్ట్ ఇస్తేనంట ఇటు తీసుకొని ఇచ్చేస్తాడంట, తీసుకొని ఆఫీసులో పెట్టాడు అని. డబ్బును ఆయన ఏమాత్రం లెక్క చేయలేదు. ఆయన ఎప్పుడైనా అవసరమైతే ఆఫీసు నుంచి ఆయన ఏదైనా చేసుకుంటాడేమో, కానీ వ్యక్తిగతంగా ఆయన ఇచ్చిన ప్రతి కవర్ తీసి ఆఫీసులో పరిచయ కొరకు లెక్కలో రాసి వాడేసేయండి అని ఇచ్చేవాడంట. ఆ విధంగా భక్సింగ్ గారు ప్రియులారా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. కనుకనే మనం కూడా ఈ భూ సంబంధమైన వాటి కోసం జీవించడం కాదు, మన నిరీక్షణ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవిస్తామని. మోసే మనకు తెలుసు, ఐగుప్తు ధనం వద్దన్నాడు, అల్పకాల పాప భోగం వద్దన్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అని పిలిస్తే ఒప్పుకోలేదంట. ఎందుకు? పొందబోయే బహుమానం మీద దృష్టి పెట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవించే జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. పౌలు కూడా అంటాడు, కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ, దృశ్యమైన వాటిని చూడడం లేదంట, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అందుకే విశ్వాసము అనేది కనబడే వాటిని చూసి నమ్మేది కాదు, కనబడని వాటిని చూసి అవి కూడా ఉన్నాయని నమ్మడం. ప్రియులారా, మనకు ఎదురుగా అన్నీ కనపడుతుంటే కరెక్ట్ అంటాం. కనబడనివి ఎన్నో ఉన్నాయి. అందుకే కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, దృశ్యమైనవి అదృశ్యమైనవి. ఈ సృష్టిలో అదృశ్యమైనవి చాలా ఉన్నాయి, కనిపించేటివి చాలా తక్కువ, కనిపించనివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేవుడు ఈ సృష్టిలో ఉంచాడు. కాబట్టి మనము ప్రియులారా, మన జీవితం అనేది ఈ భూమి మీద జీవించి ముగించేదే కాదు మన నిరీక్షణ, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతాను. లాజరు సమయం దగ్గర కూడా యేసుప్రభు అదే అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తర్వాత మరలా బ్రతుకును. చనిపోయిన తర్వాత బతుకుతాం మనం, భూమి మీద బతకడం కాదు. అదే దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. కాబట్టి ప్రియులారా, ఈ అమ్మాయి గ్రామానికి వెళ్ళే 2 శిష్యులు క్రీస్తు చనిపోయిన తర్వాత, 1 వాళ్ళు దుఃఖంతో ఉన్నారు, 2 వాళ్ళ కనులు మూయబడ్డాయి, 3 వాళ్ళకు నిరీక్షణ కోల్పోయారు. ఇలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితిలో వారు ఉండగా ప్రభువు వాళ్ళని ఏం చేయాలి? తిరిగి వాళ్ళని ఏం చేయాలి? క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడని, బాబు నేను చనిపోయాను అనుకుంటున్నారు, నేను లేచారా బాబు, బతికే ఉన్నాను, మీకేం కావాలన్నా సాయం చేయడానికి నేను మీతో ఉన్నానని జ్ఞాపకం చేయడానికి, వారి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి, వారు కన్నులు తెరవడానికి, కోల్పోయిన నిరీక్షణ తిరిగి చిగురింపజేయడానికి ప్రభువు వారికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితం అలాంటిదే. అమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 శిష్యుల పరిస్థితి ఎట్లుందో మన పరిస్థితి కూడా అదే. మనం కూడా పాపాన్ని బట్టి దుఃఖపడుతున్న వాళ్ళం. 2వది ఆత్మీయంగా గుడ్డివారు. 3వది నిరీక్షణ లేని వాళ్ళ, భవిష్యత్తు మనకు ఉంది అంటే నమ్మలేని వాళ్ళం. అలాంటి స్థితిలో ఉన్నవారు. అయితే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినాడు. వీళ్ళు ఆయన దగ్గరికి పోలేదు. ఈ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసే వారి దగ్గరికి వచ్చాడు, యేసే వారితో నడిచాడు, వాళ్ళ మనసులో ఏముందో అంత తెలుసుకున్నాడు. వాళ్ళ కష్టం ఏందో, వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ శ్రమ ఏందో, వాళ్ళ నిరుత్సాహం ఏందో, వాళ్ళ స్థితిగతులన్నీ విన్నాడు. విన్న తర్వాత ఇంకా మొదలుపెట్టాడు. ఈయన మొదలుపెట్టి మనం గమనిస్తే, అవివేకులారా, మందమతులారా, అసలు మీరేం నేర్చుకున్నారని
వాళ్ళని గద్దించి క్రీస్తు తిరిగి లేస్తాడు అన్న విషయాలన్నీ చెప్పి చివరికి ఏం చేశాడు చూడండి. 29వ వచనమును చూడండి. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరు కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఎప్పుడైతే మీరు తర్వాత చదువుకోండి 25 నుంచి అందుకాయన అని వీళ్ళు చెప్పేదంతా విన్న తర్వాత ఈయన మాట్లాడడం మొదలుపెట్టి, అరే ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు, అవివేకులు, మందమతులు, క్రీస్తు శ్రమపడి తిరిగి లేస్తాడన్న లేఖనాలు ఏమైపోయినాయి అని అన్ని విషయాలు మోసే ప్రవక్తలు చెప్పిన లేఖనాలన్నీ వాళ్ళకు వివరించి తర్వాత మాట్లాడిన తర్వాత అప్పటికి సాయంకాలం అయింది. అప్పుడు వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళు అన్నారు ఏమని, అయ్యా ఏ ఊరు పోతున్నావు ఏమో కానీ సాయంత్రం అయింది, ఈ రాత్రి మా దగ్గర గడిపి రేపు ఉదయం వెళ్ళొచ్చు అని వాళ్ళు బలవంతం చేశారంట ఆయన్ని. వాస్తవంగా ఈయన ప్రభు అని వాళ్ళకి తెలియదు. ఒకవేళ ప్రభు అని తెలిస్తే నువ్వు పోకుండా ఉండయ్యా అని చెప్తారు. కానీ ప్రభు అని తెలియకుండానే బలవంతం చేస్తే అసలు ఆయన వచ్చిందే వాళ్ళ దగ్గరికి ఇలా కోసమే. అందుకనే ప్రభు ఆ రాత్రి వాళ్ళ దగ్గర గడిపినాడు. గడిపి అప్పుడు ఏం జరిగింది, వారు భోజనానికి కూర్చున్నారు. అప్పుడు రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వాళ్లకు పంచిపెట్టేసరికి 31లో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారే. ఇప్పుడు చూడండి, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఈయన ప్రభు అని గుర్తుపడితే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పటిదాకా దుఃఖపడేవాళ్ళు ఏమవుతారు, హృదయమంతా సంతోషం. ఇప్పటిదాకా మూసుకున్న కళ్ళు ఇప్పుడు ఏమైనాయి, తెరవబడ్డాయి. అంతేకాదు ఇప్పటిదాకా ఈయన విమోచిస్తాడు అనుకున్న వాళ్ళు చనిపోయినాడు, ఇంకా విమోచన లేదు అనుకున్న వాళ్ళు ఈయన మళ్ళీ బ్రతికినాడు అనేసరికి చనిపోయి తిరిగి లేచిన ఈయన మీద మళ్ళీ ఏం కలిగేది, నిరీక్షణ. ఏదైతే వీళ్ళు కోల్పోయి నిరుత్సాహములు ఉన్నారో క్రీస్తు పునరుద్ధానం అనేది వాళ్ళకి తిరిగి వాటిని సమకూర్చింది. దుఃఖం ఎగిరిపోయింది, కళ్ళు తెరవబడ్డాయి, కోల్పోయిన నిరీక్షణ తిరిగి వాళ్ళకి ఇవ్వబడింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు పునరుద్ధానం అనేది ఒకటి మన దుఃఖాన్ని నుంచి విడిపించింది. రెండవది మన కన్నులు తెరిపించి క్రీస్తు ఎవరో, ఎంత గొప్ప దేవుడో గ్రహించేటట్లు చేసింది. మూడవది నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలిగించింది. కనుక పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై మన దుఃఖాన్ని నుంచి విడిపించినందుకు, రక్షణ ఇచ్చినందుకు, కన్నులు మూయబడి గుడ్డివారమైన మన కన్నులు తెరిపించి క్రీస్తును గుర్తించే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు, నిరీక్షణ లేని మనకు చనిపోయిన తర్వాత జీవిస్తామనే నిరీక్షణ మనకిచ్చినందుకు ఆ ప్రభువుని ఏం చేయాలి, స్తుతించి ఆరాధించాలి. అందరం లేచి నిలబడి చిన్న పాట పాడుకుందాం.